ఎట్లా అయిందో చూద్దామా. ఇట్లా దగ్గరికి వచ్చేసింది. ఆకన్నది ఇట్లా మంచి ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. అంత బాగా ఉడికింది చూడు. ఇట్లా ఈ రకంగా కావాలి. తోటకూర అంటే వందకుంటుంది తినాల, అంత కమ్మ ఉంటుంది. రెడీ, బంద్ చేసుకుంటున్నా స్టవ్. రెడీ అయింది, అంత కమ్మ ఉంటుంది. ఇక టేస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పలేను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఏంటంటే లైక్ అన్నది పక్క బటన్ ఉంటుందట, పక్కకు ఐఫ్ అని ఉంటుంది. లైక్ మాత్రం ఫ్రెండ్స్ అది ఏంటంటే కొత్తగా వచ్చిందట, అది నొక్కితే మనం ముందుకోతాం, అది విషయం. ఇక తగ్గేదే లేదు. పచ్చకూర అంటే ఆకు, అదే కళ్ళకూర అంటే, దీని తోటకూర ఎన్ని రకాలు అంటారంటే ఈ ఆకును 3 రకాలు అయితే నాకు తెలుసు. మీరు ఎన్ని రకాలు అంటారో చెప్పుర్రి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఈ తోటకూర అంటారు, కళ్ళకూర అంటారు, పచ్చకూర అంటారు, ఎన్ని రకాలైన అంటారు. ఇక చేస్తున్నావా? అవును, మనమైతే పచ్చకూర అంటాము. నువ్వు అక్కడ ఆర్గానిక్ దాంట్లో తీసుకునేటప్పుడు పచ్చకూర అంటే ఆయన ఏంటిది పచ్చకూర అని అడుగుతున్నాడు. తోటకూరనా అంటే అప్పుడు గుర్తుపట్టిన అంటే ఆయనకు అర్థమైంది. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పుర్రి. తోటకూర అంటారు, పచ్చకూర అంటారు, కళ్ళకూర అంటారు, ఇంకేమంటారు తెలియదు. ఇక ఇది విషయము. ఇదైతే ఆకు. ఈ ఆకు తెలివనల గురించి చెప్తున్నా. ఇట్లా పతలా ఉండాలి ఆకు, పతలా ఉంటే మంచిగా ఉంటది, దొడ్డు ఉండద్దు. ఇక ఇట్లా మనము కళ్ళకు గుడక మంచిది, మంచి విటమిన్ ఉంటది. పిల్లలకు గుడక పెట్టేది చూడు. ఎందుకంటే పచ్చకూర అంటే మనము, ఇది కళ్ళకూర అంటే అసలు పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఏ రకంగా పెట్టాలన్నది గుడక పెట్టచ్చు. మంచి హెల్త్ కి అయితే చాలా మంచిది. పప్పులలో గుడక వేసి పెట్టు. ఎందుకంటే వద్దామని పిల్లలు తినే వాళ్ళు ఉంటాయి. ఇక తినేటోళ్ళు ఉంటే ఇట్లనే అంటారు, నేను అన్నట్టు అంటారు, మంచిది ఆరోగ్యానికి. మేమైతే ఒరిజినల్ అంటుకోవాలి తినాలని ఉంటది. ఇక నేను ఎట్లా అంటున్నానో అట్లా మీకు చూపిస్తా, నేను ఎట్లా తింటానో మీకు అట్లా చూపిస్తా. కమ్మగానే అయితే ఉంటది. ఇక పచ్చకూర అంటే కారం, కొంచెం కారం వేసుకుంటా నేను. కారం ఎక్కువ వేసుకుంటా. కారం ఉప్పు అన్నది వాళ్ళ ఇష్టం. నేను ముందే చెప్తున్నా ఈ విషయం. ఆకుకూరలకు కారం ఉండాలి, మంచిగా ఉంటది కదా. అవును, మమ్మీ అసలు ఊర్లో ఉన్నప్పుడైతే ఇంటి వెనకాల పచ్చకూర మస్తు ఇది తోటనే ఉంటుండే. అట్లా ఇక ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తెంపుకొని పోదురు, గల్లికి కూడా ఇస్తుండే మమ్మీ. అట్లా ఇంటి వెనకకు కావాలని ఇంటి వెనక కత్తురు తెంపుకునే వాళ్ళు చేస్తుందని ఆనంగా డోర్ తీసేస్తామని వేస్తురు. ఇక తెంపుకొని పోతురు. బెండకాయలైనా, ఇవైనా, కాకరకాయలు, ఇవన్నీ ఈ పచ్చకూర ఇష్టమా అని మమ్మీ? బాగా ఇష్టం. అది సంగతి. మొత్తం ఇంటి వెనకాల పచ్చకూరనే ఉంటుండే, పచ్చకూర ఉంటుండే, అన్ని రకాల ఉల్లాకు అన్ని అప్పుడే ఫ్రెష్ ఇట్లా ఎక్కువ ఇది ఉంటుండే. ఎక్కువ ఇది ఉంటుండే, వంకాయలు ఉంటుండే, ఫేమస్. ఇది ఎక్కువనే వారంలో 2-3 రోజులు ఇది ఉంటుండే మాకు. అంత ఫేమస్ ఉంటుండే. అక్క గుడికిస్తుంది, అక్కకి ఇష్టం. ఎప్పుడు పచ్చకూర, నేను పచ్చకూర అంటున్నా అంటే మమ్మీ నాకు ఇష్టం ఉంటుంది. అది తెంపడానికి కష్టమైన ఇష్టంతో కష్టాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా నేను తెంప అన్నా కానీ తెంపుతుండే, అంత ఇష్టపడుతుండే. నానమ్మ కూడా ఇష్టమా? కామెంట్ చేసి చెప్పుర్రి. అవును, ఇవాళ ఒకసారి తెలుసుకుంటా, ఇవే విషయాలు చెప్పుకుందాం. ఇక ఏంటంటే మీరు ఎట్టున్నారని నాకు తెలుసుకోవాలని బాగా ఆడటం. ఇక మనం తెలుసుకొని మీరు కామెంట్ ద్వారా పెట్టేటి. కానీ ఇక నేనైతే మిమ్మల్ని నడుచుకుంటా. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి ఆకుకూరలతో గుడికొస్తా. ఎట్లా వండుకుందాము, ఏం వండుకుందాం, పప్పులల్లో వేసుకున్నా వండుకొస్తుంది. ఇక ఇదైతే ఇట్లనే వండుతా, ఈ రకంగానే వండుతా. ఏంటంటే ఒరిజినల్గానే వండుతా. ఇక నాకు ఇట్లా ఒరిజినల్ గుడక తినాలని ఉంటుంది. మీరు గుడక తినాలనుకుంటే తింటే మళ్ళీ వేసుకుని తింటారు, అంతకమ్మ ఉంటుంది. ఇక నాకైతే ఇష్టం. వదలరు అట్లుంటారు. ఇక తినే వాళ్ళు కూడా తింటారు. మంచి ఆరోగ్యానికి మంచిది. మనకేందంటే మెడిసిన్కి పెట్టే బదులు ఇట్లా ఆకుకూరలు తినుర్రి. అన్ని రకాలు రోజు కొంచెం చెంచడంత తిన్నట్టు తినుర్రి. ఇక కొద్దిగా అంత ఉడికించుకొని పక్కకు పెట్టుకొని ఇంకా ఏ కూర వండుకున్నా కానీ ఈ కూరనైతే ఉండదు. కొద్దిగా వేసుకొని తింటే మనకు మంచి హెల్త్ అన్నది మంచిగా అయితే. ప్రెగ్నెన్సీ ఉన్నోళ్ళకు, డెలివరీ అయిన వాళ్ళకు అందరికి గుడక ఆకుకూరలు పెట్టే చూడు ఉంది.
ఆకుకూరలు పెట్టిరనుకో మెడిసిన్ పెట్టకుండా సరే, అలా మెడిసిన్ ఇవ్వకుండా సరే. ఆకుకూరలు ఉన్నంత పోషకాలు ఎల్లుండే అని అంటారు డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. పాలకూర అయినా ఏ కూర అయినా కానీ అన్ని రకాల కూరగాయలు తింటేనే మంచిగా. ఏ తినాలి అన్ని కంటిన్యూ చేయాలి. నేను గిద్దినా గద్దినా అన్నది ఉండదు నాకైతే, నా విషయం అన్ని తింటా. కానీ ఇంకెక్కువ ఇష్టం అంటే ఇట్లా వారంలో 4 సార్లు తోటకూర పెట్టినది తింటది మమ్మీ. ఇష్టమేరా డైలీ అంత అనుకుంటే టేస్ట్ అనుకుంటే మంచిగా ఉంటది. ఇది ఎట్లా అంటానో ఏమంటానో చూపెట్టే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ, మంచి మాట చెప్పండి. మీకు నచ్చుతున్నాయా? ఇక ఏంటంటే తేజ కూడా నచ్చుతున్నాయి అంటుంది, నచ్చుతున్నాయి వాళ్ళ కూడా నచ్చుతున్నాయి అని కనబడ్డప్పుడు మాత్రము ప్రతి అమ్మాయి చెప్తుంది. ఈ అబ్బాయిలు అంటే చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఈ అమ్మ కనబడుతుంది ఇక యూట్యూబ్ లో అనుకుంటారేమో, ఇక నవ్వుతారు అంతే. నేను చూస్తామని వాకింగ్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రము ప్రతి ఒక్కళ్ళు మీకు యూట్యూబ్ ఉన్నది కదా అమ్మ అని అడుగుతారు. ప్రతి అబ్బాయి అడుగుతారు. ఎందుకంటే ఆడోళ్ళేమో మాట్లాడిచ్చి మీరు చూస్తాము, మీకు వంటలు చేసుకుంటున్నామని చెప్తారు. ఇక మగవాళ్ళు చూస్తారు, నవ్వుతారు, మీకు యూట్యూబ్ ఉందమ్మా అని అడుగుతారు. ఇక అది ఏంటంటే ఇది మాట గుడక వింటారు కావచ్చు వాళ్ళు, ఇక అడిగిన వాళ్ళు గుడక ఇక చూస్తారు కాబట్టి నన్ను నవ్వుతారు అంతే. ఇక మంచి మాట చెప్పమంటున్నావా? మంచి మాట చెప్పు. కొన్ని ఎదురు దెబ్బలు తలుగుతాయి. ఏంటంటే తలుగుతే మనం ఆపేయద్దు. ఏ పని చేసినా ఏది చేసినా కానీ ఇక కింద పడ్డా కొద్ది లేచి ఇక మళ్ళా ఉడక చేస్తుండాలి. ఎదురు దెబ్బ తగిలింది, నేను ఏం చేయలేను, ఇక నాకు ఏంటంటే ఈడిక జాలు అని మనము ఈడిక జాలించుకున్నాం అనుకో, చాలించుకుంటే మనం ఎప్పటికైనా గొప్ప వాళ్ళం కాము. ఆ ఎదురు దెబ్బలకు తట్టుకొని ముందుకు వెళ్ళిపోతేనే మనము ఓ రోజైతే గొప్ప వాళ్ళం అవుతాం. ఏది గుడక మనం ఎదురు దెబ్బలకు మనం అస్సలు తట్టుకొని నిలబడేదే చూద్దాము. ఇక ఏంటంటే మనము ఎట్లా వేలుగా చూద్దాం, ఎట్లయితే మనము ఇక మంచిగానే ఉంటాము. ఇక అట్లా తట్టుకోక మనము ఏంటంటే కోల్పోతామంటే ఇక మనం ఏం చేయలేము. ఇది విషయం, ఏం చేయలేము. ఇక ఏంటంటే ఆడికే స్టాప్ అవుతుంది. అట్లా కూడా గట్టిగా అయిపోతారు, ఎదుర్కొనగలుగుతారు, గుండె గుడక గట్టిగా అవుతుంది. ఆ దెబ్బలకు తట్టుకుంది. ఇక ప్రతి అమ్మాయినా అబ్బాయి అయినా ఎదురు దెబ్బలు తలుగుతాయి. తలగంది ఉండదు, తలగంది మనం గొప్ప వాళ్ళం కాము. ఇక మాటలతో అవుతాయి, దెబ్బలతో అవుతాయి, ఎన్నిటితో మనము ఓసారి గులబడ్డా గుడక లేచి మళ్ళా నేను గులవల్లే నన్ను లేస్తేనే మీరు జీవితం, లేకుంటే నేను గులబడ్డా ఇక్కడనే వంటాను అంటే కదా అది పట్టితే ఇక వేస్టే. ఇక మనం అన్నిటికీ తట్టుకుంటేనే జీవితం అన్నది సక్సెస్ఫుల్ అయితే అవుతారు, కంపల్సరీ అవుతారు. నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు. ఇది విషయం. చేసుకుందాం ఎట్లెట్లా చూపెడతాం, ఏమేం కావాలో చెప్తా. ఇదైతే తోటకూర చూడు అనుకుంటే నేనైతే కళ్ళకూర అంట, తోటకూర అంట, పచ్చకూర అంట, ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు అనుకోండి. ఇక నాన్న అయితే తప్పు తీయకుర్రి, ఇది విషయం. ఇక కొత్తిమీర మనకైతే ఆరోగ్యానికి మంచిది కదా. పసుపు వండుకుందందుకైతే ఇక కారం కొంచెం, ఇక మనం ఉప్పు కారాలు మీ ఇష్టం ఎట్లా వేసుకోవాలనుకున్నా కానీ. ఎల్లిగడ్డలు ఒక 4-5 పాయలు వేసుకోండి, 2 టమాటాలు, ఇక రుచి అయితే వస్తుంది కదా అందులో. ఇక పచ్చిమిర్చి, ఇక ఉప్పు, ఇలా జీలకర్ర, ఏంటంటే శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఏదో మనం పోపుకు అట్లా ఖాళీ వేయకుండా ఆనియన్ ఇంతల్ని చేసుకుందాం పండి. టమాటాలు అయితే 2 ఇంతల్నే ఇస్తాను నేను. ఎందుకంటే ఇది కొంచెం తెంపుడు చిన్నాకైతే తెంపుడు కష్టమే, ఇది పెద్దగానే ఉంది ఆకు తెంపుకున్నా. మనకు తినాలనుకుంటే కష్టపడితేనే కడుపులకు పోయితే 5 ఏళ్ళు నోటపోతాయి. ఇది విషయం. ఇక ప్రతి అమ్మాయి చెప్తున్నా, కష్టపడింది ఏ వంట కాదు. మనము ఏంటంటే కష్టపడి చేసుకోండి. ఫుడ్ ఆరోగ్యానికి, మనకు ఆరోగ్యం మా భాగ్యం అంటారు. ఎందుకు మనం ఫుడ్ చేసుకోక మనము ఏదో ఆర్డర్ పెట్టుకుని తింటే వాళ్ళు ఎట్లా చేసేది మనకు తెలియదు. మన హెల్త్ మనకు కాపాడుకున్నామంటే మన పిల్లలకు పునాది, మనకు పునాది. ఇక ఎందుకంటే మనము ఇక మన హెల్త్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరికి గుడికి చెప్పాలనుకుంటుంది ఇది విషయం. ఎక్కడ చేసుకుందాం. ఈ స్పూన్ తోటి వస్తున్నా, 1 స్పూన్ పోసిన ఆయిల్, గరం కానీ పప్పు, జీలకర్ర కొద్దిగా ఏది ఎక్కువ పట్టది. ఎల్లిగడ్డ ఇట్లా నల్లగొట్టుది కచ్చిపెట్టుక, ఆనియన్ 1 గడ్డ, ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి,
మనం పసుపు వేసుకుందాం. ఆనియన్ బాగా గోలద్దు, జర మామూలుగా మెత్తబడాలి అంతే. ఏంటంటే ఏ కూరకి ఎట్లా వండాలన్నది నేను చెప్తున్నా. బాగా ఇట్లా ఏంటంటే రెడ్ కావాలని ఉండదు. పసుపు వేసుకుంటుంది. ఇప్పుడైతే వర్షాకాలం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో పసుపు ఎక్కువనే వాడతాం ఏమిటికైనా కానీ. ఆషాఢంలో వాడతాం, శ్రావణంలో వాడతాం. ఇది వర్షాకాలం అంటే ఇక కొత్తిమీర ఈ ఎండలో ఇంత గుప్పడంత వేసుకుంటాను నేను. కొత్తిమీర ఇట్లా గోలని నూనె గోలితే కమ్మగా వస్తుంది. ఉప్పు ఇవన్నీ గోలాలంటూ ఎక్కువ ఉప్పు పట్టది. 1 టీ స్పూన్ సగం వేస్తున్నా. ఆకుకూరలలో తక్కువ పడుతుంది. కొద్దిగా కారం 1/2 టీ స్పూన్ అంత. కొంచెం కారం కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఎల్లిగడ్డ నలగొట్టి వేసినా కదా. ఇప్పుడు టమాటా 2 టమాటాలు మంచిగా మగ్గాలి. మగ్గినాకనే ఆకుకూర వేసుకోవాలి, లేకుంటే పచ్చి పచ్చిగా వస్తుంది ఆకుకూర కూడా. ఇది టమాటా నీరు అన్నది తగ్గినాక మనం ఆకుకూర వేసుకుందాం. అట్లా ఉడికి నీరు బయటకు వచ్చిందంటే ఇట్లా టమాటా ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది. ఈ రకంగా ఉడికినాక మళ్ళీ పచ్చకూరతో ఉడుకుతుంది. మా తేజకైతే ఇతడే టమాటా వేసుకొని తినాలని ఉంటుంది. ఇష్టం నోట్లకి వస్తుంది కదా. పచ్చకూర ఉడికిష్టమే కానీ అందుకని సన్న మంట పెట్టుకుని ఉడికించుకోదు. ఇక కొంచెం మీడియం పెట్టిన ఉంటే ఇంతకుముందు. మంచిగా గడుపుకొని రుచుకుంటుంది. వర్షాకాలం జాగ్రత్తగా వండుకోవాలి. పచ్చకూర అంటే మనము ఏంటంటే ఆకుకూరలు అంటేనే మంచిగా కడుక్కునే చూడు. ఇక ఏది ఉడక చూసుకొని కట్ చేసుకున్నాడు మంచిగా చూసుకోవాలి. ఈ ఆకుకూరలు అంటే భయం అనిపిస్తుంది. ఆకు ఉసుక ఇట్లా వస్తే వేస్ట్ అవుతుంది కదా. మనం కింద వర్షం కొడుతుంటే ఆకు మీద నిలుస్తుంటుంది. అది విషయం. ఇక ప్రతి వాళ్ళకు పిల్లలకు తెలివనలో చెప్తున్నా. ఒక 2-3 సార్లు మంచిగా కడుగును ఇట్లా ఆకు. ఏంటంటే ఉప్పేసి కడిగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పేసి కడిగిన నేను పచ్చకూర, పల్లెకూర అంటాం, పచ్చకూర అంటాము, తోటకూర అంటాం. దీన్ని ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి. నన్నైతే ఎక్కిరియకూడదమ్మా. మీ ప్రాసెస్లో మీరు అనుకోండి. కారం ఉప్పులు అన్నది మీ ఆప్షన్. ఉప్పు ఎక్కువ వేసుకుని ఉంటారా, కారం తక్కువ వేసుకుంటారా, కారం ఎక్కువ వేసుకుంటారా, మీ ఇష్టం. ఇక ఉప్పు కారాలు మీకు నేను అండే ప్రాసెస్ పక్క చూపిస్తున్నా. ఇక సన్నం మంట పెట్టిన ఏంటంటే ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. గడికి ఒకసారి కలపాలి. అట్నే 10 నిమిషాలు ఉక్కోవద్దు. అది విషయం. 2 సార్లు కలిపినా చూపిస్తున్నా నీరు ఎట్లా వస్తుంది అన్నది. ఆకుది నీరు వచ్చినా కొద్దీ కలుపుతున్నాను. మంచి గోలాలి. ఆకు గోలితేనే కమ్మ ఉంటుంది. ఇట్లా పచ్చి పచ్చి ఉంచద్దు. పిల్లలు తినడానికి ఇష్టపడరు. కొంచెం రుద్దినట్టు అనుకుంటా ఇట్లా కమ్మగా వస్తుంది కూర. టమాటా తోటి ఫ్లేవర్ అయితే వాసన లెవెల్లో కొట్టలేదా. ఇట్లా కమ్మగా వాసన వస్తుంది. కొంచెం సన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత బంధిస్తాం. ఎట్లా అయిందో చూద్దామా. ఇట్లా దగ్గరికి వచ్చేసింది. ఆకు అన్నది ఇట్లా మంచి ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది. ఇంత బాగా ఉడికింది. ఇట్లా ఈ రకంగా కావాలి. తోటకూర అంటే వదలకుంటుంది తినాల. అంత కమ్మ ఉంటుంది. రెడీ. బంద్ చేసుకుంటున్నా స్టవ్. రెడీ అయింది. అంత కమ్మ ఉంటుంది. ఇక టేస్ట్ అయితే ఓన్లేవల్ ఏం చెప్పలేను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఏంటంటే లైక్ అన్నది పక్క బటన్ ఉంటుందట, పక్కకు ఐఫ్ అని ఉంటుంది. లైక్ మాత్రం పాయింట్స్ అది ఏంటంటే కొత్తగా వచ్చిందట. అది నొక్కితే మనం ముందుకోతాం. అది విషయం. ఇక తగ్గదలేదు. పచ్చకూర అంటే అదే కళ్ళగూర అంటే దీని తోటకూర ఎన్ని రకాలు అంటారంటే ఈ ఆకును 3 రకాలు అయితే నాకు తెలుసు. మీరు ఎన్ని రకాలు అంటారో చెప్పుర్రి. తోటకూర గిట్లా వేసుకోర్రి, చూస్తుండగా గట్ల అయిపోతుంది. అట్లుంటది. అట్లా చేస్తుంది మమ్మీ. చూడుర్రి. ఇక తోటకూర అంటే నాకు ఇష్టం. మా ఫ్యామిలీ అందరికి ఇష్టమే. మీకు కూడా ఇష్టమా? ఇప్పుడు అక్కకి ఇష్టమే, మమ్మీకి ఇష్టమే, నాకు ఇష్టమే. అందరం మస్తు ఇష్టంగా తింటాం. మస్తు ఇక ఫేవరెట్ కర్రీ అన్నట్టు. ఇక హెల్త్కి కూడా మస్తు మంచిది కదా. హెల్త్కి కూడా
మంచిది కాబట్టి ఆకుకూరలలో ఉన్నంత పోషకాలు ఎల్లు ఉండేయని మన డాక్టర్స్ అందరు చెప్తూనే ఉంటారు. ఆకుకూరలు అయితే వారానికి వారానికి ఒక 2-3 సార్లనైనా తినేటట్టు చూసుకోర్రి, మన ఫుడ్లా ఉండేటట్టు చూసుకొని చేసుకోర్రి. ఇట్లా చేసుకోర్రి. కాలుతుంది, వేడిగా ఉంది. ఇట్లా సింపుల్గా ఇట్లా వేసుకుంటే మనకి తోటకూర ఫ్లేవర్ కూడా పోకుండా కమ్మ ఉంటుంది. సింపుల్గా ఇట్లా కూడా చేసుకోరు. ఖతర్నాక్ ఉంది, జబర్దస్త్ ఉంది. అవి ఎల్లిగడ్డ దంచేసినావు కదా, ఆ ఫ్లేవరు, తోటకూర ఫ్లేవరు అసలు అద్దరిపోయింది. టేస్ట్ రుచి అద్భుతం, రుచి అద్భుతం అంటే అద్భుతం. మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉందా? మైమర్చి తినాలి పచ్చకూర అంటే. హెల్త్ టేస్ట్ సూపర్ ఉంది. చేసుకోర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్ అండ్ దోస్తులకి అయితే షేర్ చేయరు, మర్చిపోకూడదు. చుట్టాలకి, దోస్తులకి. హైప్ బటన్ నొక్కి పాయింట్స్ అయితే ఇయ్యుర్రి, అది మర్చిపోకూరి. కొత్త ఆప్షన్ వచ్చింది మనకి, లైక్ పక్కకే ఉంటుంది కదా, లైక్ నొక్కినాక పక్కకే వస్తుంది. లైక్ ఇస్తే వస్తుంది, అయితే మర్చిపోకూర్రి. ఉంటాం మళ్ళా మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం.